గోవాలో లీటర్ పెట్రోల్ ఎంతో తెలుసా? టర్నింగ్ దగ్గర ఓవర్టేక్ చేస్తారా? నేను అందుకని గమ్మని చెప్తానే వెనకాల రండి అని. పెట్టేస్తుంది. హలో సెంచరీస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? హోప్ ఎవరీ సేఫ్ అండ్ సౌండ్. ఫైనల్ డే ఫర్ గోవా ట్రిప్. వాళ్ళ మనం హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 7:15 అవుతుంది. వెదర్ ఫుల్ ఫాగీ ఉంది. ఫోన్ అయితే క్లియర్ కనిపించట్లేదు, బట్ ఫుల్ ఉంది. చల్లగా ఉంది బాగా. ఇంకా ఎవరు ఇవ్వలేదు, అందరు పడుకొనే ఉన్నారు. సో నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత గౌతమ్ లేపు ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. యాక్చువల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. మనం వచ్చిన రూట్ వయా అంబోలి ఘాట్, ఇంకొకటి వయా చోర్లా ఘాట్ టు బెల్గావి నుంచి మళ్ళీ సాంగ్లీ, సేమ్ రూట్గా. రెండిట్లో కంపేర్ చేస్తే మనకు 1 కిలోమీటర్ ఎక్స్ట్రా చూపిస్తుంది చోర్లా ఘాట్ వెళ్తే గూగుల్ మ్యాప్స్. సో అదొకసారి ఫైనల్ చేయాలి స్టార్ట్ అయ్యే టైం అని బట్టి. వయా చోర్లా ఘాట్ వెళ్దామా లేదంటే వయా అంబోలి ఘాట్ వెళ్దామా అని చెప్పి డిసైడ్ అవ్వాలి. అండ్ ప్యాకింగ్ అంతా నైటే చేసేసుకున్నాము. నైట్ ఈవెంట్ దగ్గర నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా, అరౌండ్ 11:30 అయిపోయింది. మొత్తం నేను నైట్ అయితే అసలు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఈవెంట్ లోపలికి బైక్స్ వేసుకొని వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ అంతకుముందే అనుకున్నాం కానీ బట్ కుదరలేదు. సో లోపలికి అలౌ చేయలేదు అనమాట. ఓన్లీ క్లబ్ పాస్ కానీ లేదంటే బైక్ ఎంట్రీ అలా ఉంటుంది అన్నారు. ఇంక ఈవెంట్ అయిపోయింది కదా, సో మొత్తం ఇంకా సెక్యూరిటీ ఎవరు లేరు. సో అలా ఒక్క రౌండ్ వేసుకొని వచ్చాము. నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు సార్. ఫస్ట్ మీరు ఛానల్ స్టార్ట్ చేయండి సార్. అడిగి నేను చెప్తే 190 మంది ఉన్నారా అని చెప్పి ఆడ ఆశ్చర్యపోయాడు. 34 మంది ఉన్నారు అనుకున్నాడు రా. యూట్యూబర్ మళ్ళీ దీనికి మళ్ళీ నేను సబ్స్క్రైబ్ చేయమని. బైక్స్ మీద లగేజ్ అంతా మౌంటింగ్ అయిపోయింది. మన మీద ఇంకొక బ్యాగ్ ఎక్స్ట్రా అన్నదాని మీద అసలు చూసాక మొత్తం ప్లెయిన్ ఉంది. సపోర్టింగ్ కోసం అని చెప్పి క్లాంప్స్ కానీ రాడ్స్ కానీ ఏం లేవు. అందుకని చెప్పి ఇంకా నా బైక్ మీద మౌంట్ చేశాను. కంటెంట్ చేయమంటే మాత్రం రెడీగా ఉంటావు, బండి మీద ఎట్లా సెట్ చేసుకోవాలో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అయిపోయింది ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది సార్, నేను లేకపోతే ఏమైపోతారో అని. తెలుసు సార్. సో వీఆర్ స్టార్టింగ్. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్న రూట్ 738 కిలోమీటర్స్ చూపిస్తుంది గూగుల్. మధ్యలో డీటోర్ ఉంటుంది చోర్లా ఘాట్లో. మన ఆక్స్ ల్యాంప్స్వి ఎల్లో ఫిల్టర్స్ ఎవరో లేపేశారు. ఒకటి ఎప్పుడో పోయింది, ఇంకోటి నేను ఎవడో లేపేసిండు భయ్యా. డబ్బా ఫెలోస్. వీఆర్ స్టార్టింగ్. టైం కరెక్ట్గా 8:53 అయింది. ఫస్ట్ ఇప్పుడు ఫ్యూయల్ పట్టించుకొని వెళ్దాం. ఫీలింగ్ గుడ్. చాలా రోజుల తర్వాత అశ్వం మీద హెవీ లగేజ్ పెట్టుకొని, హెవీ లగేజ్ అంటే ఓవర్ వెయిట్ అన్నట్టు కాదు, లగేజ్తో ఫుల్ ప్యాక్ చేసి వెళ్ళడం. ఒక టాప్ బాక్స్, ఒక టైల్ బ్యాగ్, ఒక బ్యాక్ ప్యాక్, ఒక ట్యాంక్ బ్యాగ్. అండ్ మనం 3A గౌతమన్న దాని డామినార్ కూడా చెప్పాను కదా, అది కూడా మనం దాని మీద కట్టేసుకున్నాం. హెల్పింగ్ భయ్యా, మనం లేకపోతే ఏమైపోతాను అనిపిస్తావు కదా సార్. భయ్యా నిజంగా నాకైతే అసలు తిరిగి మొత్తం అంతా అలవాటు అయిపోయింది. 700 కిలోమీటర్స్, 600+ అంటే 600 అన్నా కూడా అంతేనా అనిపిస్తుంది. 700 అంటే ఓకే రైట్ అన్నట్లు అనిపిస్తుంది. గోవా, మిస్సింగ్ యూ గోవా. మంచిగా ఉంది, చిన్న రోడ్లు, మంచి ఇల్లు, డిఫరెంట్గా అంతా బాగానే ఉంది ఫుడ్ తప్ప. కానీ నేను పొద్దున్న తిన్న బ్రేక్ఫాస్ట్ మాత్రం శాండ్విచ్ మంచిగా ఉండే. ఐ మిస్డ్ ఇట్ బ్రోస్. యాక్చువల్లీ ఇవాళ కూడా వెళ్దాం అనుకున్నా, బట్ ఓపెన్ లేదు. ఇప్పుడు ఆపుదాం అనుకున్నా వండింటే, బట్ ఇంకా ఓపెన్ చేయలే. బేసిక్లీ గోవాలో వాళ్ళకి 11-12కి తెల్లారుతుంది భయ్య, అప్పుడు ఓపెన్ చేస్తారు దుకాణాలన్నీ. వీళ్ళకి పైసలు ఏడికెళ్ళి వస్తాయి అర్థం కాదు తెలుసా. ఈ పొద్దున 12కి ఓపెన్ చేస్తారు, మళ్ళీ 2 గంటలకి చూస్తే షాపులన్నీ బంద్ ఉంటాయి, మళ్ళీ ఎప్పుడో 5-6 ఓపెన్ చేస్తారు. గోవాలో నైట్ లైఫ్ ఎక్కువ అనుకుంటాను సార్. ఈవినింగ్ 7-8 ఓపెన్ చేస్తారంట. ఏం చేద్దామనే మా ఊర్లో అయితే 7-8 అయిందంటే అందరూ దుప్పట్లే దొంగంటారు తెలుసా. యా ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను అనుకున్నావా? నైస్. కార్ ఇన్కమింగ్. ఎంత మంచి గోవా రోడ్స్. గోవా అనగానే ఎందుకు అందరికీ తాగుడే గుర్తుకొస్తుంది. ఇంత మంచి నేచర్ ఉన్నప్పుడు తాగని వాడికి వాటర్ దొరకదు, వెజిటేరియన్ వాడికి చక్కగా ఫుడ్ దొరకదు.
ఆనంద్ బార్ అండ్ రెస్టారెంట్ అని చెప్పి మొన్న వెళ్ళిన హోటల్లో డే 2 ఇన్ గోవాలో వెజ్ ఫుడ్ ఉందా అంటే వెజ్జా అని అడిగాడు. ఎద్దవ్వగాడు. ఏమన్నా ఉందా వ్యూ అసలు? వెనకాల వస్తే తెలుస్తుంది. గోవా రావడానికి ఘాట్ రోడ్ ఎంత వర్స్ట్గా అయితే ఉందో రోడ్డు, వన్స్ గోవాలో రోమింగ్ చేసేటప్పుడు మనకైతే రోడ్ చాలా బాగుంది. గోవాకి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చోర్లాఘాట్ నుంచే వచ్చా. అప్పుడు నేను వచ్చినప్పుడు రోడ్లు ఎట్టయితే ఉన్నాయో ఇప్పుడు కానీ అట్లా ఉందనుకో, మీ డామినార్కి బ్యాష్ ప్లేట్లు ఇంజన్ కూడా చేతికి వస్తుంది, జాగ్రత్త. గోపుర అయితే అసలు ఎక్కడ ఆపబుద్ది కావట్లేదు. ఇట్లా ఆపితే ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ వచ్చేస్తుంది. యాక్చువల్లీ అంబోలి ఘాట్ కూడా చాలా బాగుంటుంది, బట్ నైట్ టైం అయిపోవడం వల్ల ఎక్కువ చూడలేకపోయాము. యా, అండ్ ఇంకొకటి వచ్చేటప్పుడు ఉన్న 19 మెంబర్స్ ఇప్పుడు కలిసి వెళ్ళట్లేదు. కొంతమంది మార్నింగ్ 5కే వెళ్ళిపోయారు, కొంతమంది ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది రూట్స్ వేరే ఉండే, కొంతమంది. నైస్ వ్యూ మ్యాన్. నీ వ్యూలో నేను అర్థం వస్తానే కదా దూరేసావు. మరి ఎందుకు ముందు పోయేవారు నా వీడియో తప్పించడానికా? బ్లాగ్లో కూడా నిన్ను రోస్ట్ చేయడమే నా టార్గెట్. మోటోజీపీ ట్రాక్ మీద పోతున్నట్టుంది. హే, మొత్తం మన గోవా ట్రిప్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్. గోవాకి రైల్వే ట్రాక్ ఉందని కూడా తెలియదు భయ్యా నాకు. కొండల మధ్యలో రైల్వే ట్రాక్, కాన్సెప్ట్ బాగుంది. ఫ్యూయల్ బంకే కనిపించట్లేదు ఏంది? బిచోలిమో బికోలిమో వాట్ ఎవర్ అన్న. ఇదేందా నాకు కార్నర్ ఇన్ తాగుతూ ఫుడ్ ప్యాక్ కూడా తాగుతుంది. అవునులే, తీసుకో. ఏం చేస్తావు చెప్పు, తీసుకొని తగిలించుకొని కూర్చుంటావా? వద్దులే, గోవా హైదరాబాద్ దాకా నడుము తిరిగిపోతాయి. ఇండియన్ ఆయిల్ చూడగానే ఏదో హోమ్లీ ఫీలింగ్ కలుగుతుంది నాకు, కానీ వాడు బిల్లు వేస్తాడు కాబట్టి అదొక బాధ. బండ్లు ఎక్కువనే హైదరాబాద్ దాకా పోవాలి స్వామి. ఎన్నో ఎక్స్పీ వద్దు, నార్మల్ చాలు. మొన్న ఎక్స్పీ పట్టిస్తే 22 వచ్చింది మైలేజ్. వద్దు నాకు నార్మల్ ఏమొద్దు. గోవాలో లీటర్ పెట్రోల్ ఎంతో తెలుసా? జస్ట్ 97 రూపాయలు బ్రో. ఒక ట్యాంకర్ కొనుక్కొని పోవడం బెస్ట్ ఇక్కడ నుంచి. ఓకే, మొత్తం 9.82 లీటర్స్ పట్టింది. 957 రూపీస్. బండి కొన్న 2 ఏళ్లలో ఫస్ట్ ఇప్పుడే ఫుల్ ట్యాంక్ పట్టించినప్పుడు 1000 కూడా దాటకపోవడం నాకు ఇదే నచ్చింది. రూట్ మ్యాప్ లేనప్పుడు గమ్మున వెనకాల రావాలన్నా ఊరికనే. నేను అందుకని గమ్ముని చెప్తానే వెనకాల రండి అని, లేదంటే మ్యాప్ పెట్టుకొని పోండి. భయ ఇయర్ ఫోన్స్ అయినా పెట్టుకున్నాడా? ఆయన అటు వెళ్ళిపోయాడు. ఆయన ఎటుపోయాడు? భయ్యా ఏడికి పోతున్నావు? రూట్ తెలియప్పుడు అంత ముందర ఎందుకు కొట్టుకుంటూ పోయినావు? వెనకాలకి రా. మనం బ్రిడ్జ్ దాటితేనే రైట్కి రోడ్ వస్తుంది. బ్రిడ్జ్ కింద నుంచి ఉండే రోడ్లో పోవాలా. ఇప్పుడు నువ్వు యూటర్న్ వచ్చేటప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. ఘాట్లోకి ఎంటర్ అయిపోయాం. చోర్లా ఘాట్ ఎంటర్ అవుతున్నామని ఆనందపడాలో, గోవాని వదిలేస్తున్నామని బాధపడాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను భయ్యా. గోవా యాక్చువల్లీ చాలా మంచి ప్లేస్, సీనిక్ ప్లేస్, కానీ అందరూ తాగడానికే వస్తారు మ్యాక్సిమం. నాకు నేచర్ చూస్తే ఎక్కేస్తుంది, కొంతమందికి ఆల్కహాల్ పడందే ఎక్కదు, అంతే. అండ్ ఆల్సో గోవా కర్ణాటక బార్డర్ కూడా. గోవా పోలీస్ నా బాటిల్ వాళ్ళు వేసుకుంటారు. భయ్యా నాకు కంటెంట్ కూడా దొరకలేదు భయ్యా. కెమెరా కూడా ఆన్ చేసుకున్నా, ఆపుతాడేమో కంటెంట్ దొరుకుతుందని. కార్ ఇన్కమింగ్. నిజంగా ఈ BS6 నామ్స్లో నన్ను అడిగితే రైడర్స్కి హెల్ప్ఫుల్ ఉండే ఫీచర్ ఏంటంటే హెడ్లైట్ ఆల్వేస్ ఆన్లో ఉండడం. సో ఇట్లా లీడ్ చేసే వాళ్ళకి వెనకాల, ఇప్పుడు మనం 4 మెంబర్స్ ఉన్నాము, నేను కాకుండా ఇంకో 3 మెంబర్స్ ఉన్నారు. సో ముగ్గురు వెనకాల వస్తున్నారు లేదని చెప్పి నేను జస్ట్ అద్దంలో చూస్తే వాళ్ళ లైట్స్ని బట్టి నేను ఇదే గెస్ట్ చేయగలుగుతా. సో ఇదొక అడ్వాంటేజ్ అనమాట. చోర్లాఘాట్ లాస్ట్ టైం వచ్చినప్పుడే ఆల్మోస్ట్ 1 hour ఏమో రికార్డ్ చేశాను కార్లో. అది కూడా ఈ లెఫ్ట్లో మనకు ఒక రిజర్వాయర్ ఉంది. సో అటు ఇటు కొండ మధ్యలో వారధి. నైస్. వారధి కాదు, డ్యామ్ని తెలుగులో ఏమంటారు? ఆనకట్ట. బ్యూటిఫుల్ ఉంది వ్యూ అసలు. ఒరే మీ అవ్వ టర్నింగ్ దగ్గర ఓవర్టేక్ చేస్తారా?
ఇందాకైతే 2 కార్లు టర్నింగ్లో ఓవర్టేక్ చేసుకుంటూ ఉన్నాయి. కార్నరింగ్ కొట్టేటప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నరింగ్ చేసేటప్పుడు గేర్ షిఫ్ట్ చేయడానికి అయితే లేదు, అంటే గేర్ రాడ్ నేలకు టచ్ అయిపోతుంది, కిందకి దిగట్లేదు. అన్న ట్రక్ వస్తుందని చెప్పమని మీరు నమ్మకంతో మళ్ళీ ఏదో పెద్ద పతితి మాదిరి మాట్లాడే ముందర వచ్చినప్పుడు సేఫ్గా వెనకాలలో క్లీన్ చేయొచ్చు అని చెప్పి ఏడు చెప్పినావు. ఇప్పుడు 2 ట్రక్కులు వచ్చినాయి, చెప్పినావా? పోలీస్ 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 అన్నా చిచ్చి 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 2 ఘాట్లు 2. గోవా పోలీసులు ఏం చేస్తున్నారు? చెక్ చేయరా మీరు? ఇవమ్మా మీరు చెక్ చేయరా? బాటిల్స్ అనేది ఎత్తుకొని వస్తుండే అసలే మాలల్లో షావ కొడతారు బాటిల్స్ అని. అన్న 2 రీజన్లు అన్నా. ఒకటి కంటెంట్ రావట్లేదని ఒక రీజన్, మా ఫ్రెండ్స్ సావ కొడతారన్న బాటిల్ లేదని. నో, నిజాయితీకి మారుపేరు ఈ రాజీవ్ మోటార్ సంచారి కార్. రేపు పొద్దున చెప్పి ఇంకా జస్ట్ ఏ క్విక్ బ్రేక్. ఇన్స్టా 360 సెట్ చేస్తున్నాడు కోటమన్నా. బ్యూటిఫుల్ వ్యూ లాంటిది, బట్ వ్యూ లేదు, చెట్లనే అర్థమే. మా గౌతమ్ సార్ ఒక మంచి పని చేశారు. ఇన్స్టా 360 తెచ్చాను అన్నాడు, కానీ దాని మెమరీ కార్డు మర్చిపోయాడు. మెమరీ కార్డు లేదు, కొనలేదు. డోనో ఉన్న మెమరీ కార్డు తీసి ఇన్స్టా 360 వేసి పెడదామంటే సార్ ఛార్జింగ్ పెట్టలేదు. ఏం చేద్దామని నాకు తెలియదు. అడిగితే పెట్టాను అయిపోయింది అని చెప్పి చిన్నపిల్లల కథలు చెప్తున్నాడు. ఎట్లుందంటే స్కూల్లో టీచర్ హోంవర్క్ ఏదంటే రాశాను మేము బుక్ మర్చిపోయాను అన్నట్టు ఉంది అది. బా వ్యూ సెట్ వచ్చింది పోండి ముగ్గురిది డామినార్ది. సో ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్ దగ్గర ఆగినాం. కెమెరా బాయ్. నైస్. కొంచెం హెజీ ఉంది, బట్ వ్యూ మాత్రం బాగుంది. మేము లాస్ట్ టైం హెజీ అంటే కొంచెం ఫాగీ ఉందని, వ్యూ అంత క్లియర్గా కనిపించదు. చూడడానికి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మాట, బట్ వ్యూ చూపించడానికి ఓకే నైస్. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ రైలింగ్ అంతా పడిపోయినుండే, అంత సెట్ అయిపోయింది. అండ్ రోడ్ కూడా చాలా బాగా చేశారు ఈసారి. స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ వ్యూ పాయింట్ ఆఫ్ చోర్లా. సో గూగుల్ మ్యాప్లో చోర్లా ఘాట్ అని కొడితే ఎగ్జాక్ట్గా ఇక్కడికే చూపిస్తుంది అనమాట వ్యూ పాయింట్ దగ్గరికి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఇదే మనం స్ట్రైట్ రోడ్లో వెళ్ళిపోవాలి. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికీ రోడ్ అయితే చాలా మారింది. అంటే అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే, సో ఇప్పుడు అంతా బాగా సెట్ అయిపోయింది. లెంత్ పెద్ద గొంతు ఉండేది, వర్షాలు పడి వాటర్ వెళ్తూ రోడ్ అంతా కట్ అయిపోయింది అనమాట లెంత్గా. ఇప్పుడు బాగుంది. టు కర్ణాటక. ఇక్కడితో మనం గోవా దాటేసాం. నన్ను చాలా అందరూ బాగా మిస్లీడ్ చేశారు భయ్య, చెకింగ్ గట్టిగా ఉంటుంది అది ఇది అని చెప్పి. ఇప్పుడు మా ఏమని చెప్పాలి భయ్య, అర్థం కావట్లేదు. చేసుకుంటారు ఇక. ఓకే, ఎవ్రీడే ఇస్ నాట్ ఏ సండే. గోవా నుంచి మనం బయటకు వచ్చేసాం. మిస్ యూ గోవా, సీ యూ సూన్ అగైన్ ఇఫ్ పాసిబుల్. ఈసారి మాత్రం వస్తే కంప్లీట్గా సౌత్ గోవాలోనే స్టే తీసుకుంటా. అమ్మ నార్త్ గోవా తీసుకుంటే ఆడ తాగుడికి దేనికే సరిపోతుంది అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ. మనం తిరగడానికి కూడా అయితే లేదు. మనకు కావాల్సిన కంటెంట్ అంతా సౌత్ గోవాలో ఉంది కాబట్టి ఫస్ట్ సౌత్ గోవాలో తీసుకుని తర్వాత నార్త్ గోవాలో పోదాం. క్లైమేట్ కూడా ఎండ ఎక్కువ ఉన్నా కూడా స్వెట్టింగ్ లాగా ఒక్కపోవడం అట్లేం లేదు, చల్లగా గాలి తగులుతుంది. ఒకటే గోల్ పెట్టుకున్నాం భయ్య, లంచ్ చేసేంత వరకు ఎంత దూరం వీలైతే అంత దూరం కొట్టేయాలి అని. లంచ్ చేసిన తర్వాత పేజ్ అంతా తగ్గిపోతుంది. పార్ట్ అంతా మనం గోవా అనుకుంటాం కానీ కాదు, ఘాట్లో 90% కర్ణాటకనే. ఆ 10% గోవాలో ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం రోడ్ బ్యూటిఫుల్ ఉంది ఎక్దమ్. మనకు ఆ వ్యూ పాయింట్ వరకు కూడా రోడ్ అంతా బ్యూటిఫుల్ ఉండే, గట్టిగా దంచుకుంటూ వచ్చినాం. వెల్కమ్ టు కర్ణాటక బోర్డర్ ఎక్కడైతే ఉందో అది బార్డర్ అనమాట. ఆ బార్డర్ దాటిన తర్వాత మనకు రోడ్ అంతా చూడండి ఇట్లా ప్యాచెస్ ఉన్నాయి భయ్యా. రోడ్ అయితే గలీజ్గా ఉంది, జాగ్రత్త, పెద్ద కొంత బంపర్లు ఇరిగిపోతాయి. మహారాష్ట్ర రోడ్లు కూడా ఏకదమ్ ఉంటాయి. మళ్ళీ మహాబలేశ్వర్, లోనావాలా, లవా సైట్ అంతా వెళ్ళినా కదా ఏకదమ్ జబర్దస్త్ ఉండే రోడ్లు అయితే. ఇక్కడ కూడా లేరన్న పోలీసులు. నేను అనుకుంటున్న ప్లేస్కి వచ్చేసి అరే ఇక్కడ ఆర్చ్ తీసేశారు.
షిట్, ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుండే మంచిగా, ఆర్చ్ తీసేశారు. I've never been exposed like this before. I'm good at shutting you out. నీకంటే పెద్ద కోత. డెల్టా ఎకో హట్స్, డెల్టా రెస్టారెంట్. సో చలో వెళ్దాం, పేట్ పూజ చేద్దాం. సో ఇది హోటల్ డెల్టా ది స్పాట్ హ్యాష్ట్యాగ్. వ్యూ మాత్రం ఖతర్నాక్ ఉంది. మంచిగా బైక్ అని ఇక్కడ పార్క్ చేసుకున్నాం. సో ఫుడ్ ఐటమ్స్ ఈరోజు సో ఐ విల్ గో విత్ మిసల్ పావ్. యాక్చువల్లీ నేను ఫస్ట్ మిసల్ పావ్ ఇక్కడే తిన్నా లాస్ట్ ఇయర్ గోవాకి వచ్చినప్పుడు కార్లో. ఫస్ట్ టైం నేను కార్లో వచ్చినప్పుడే అనుకున్నాను అనమాట, ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ స్పాట్లో బైక్ పార్క్ చేసుకొని మంచిగా ఒక ఫోటో తీసుకోవాలి బండికి అని. సో ఫైనల్లీ ఐ డిడ్ ఇట్. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఒక ఆర్చ్ ఉండింది, ఇప్పుడు ఆర్చ్ తీసేశారు. ఐ డోంట్ నో వై. కోతులు గట్టిగా ఉన్నాయి భయ్యా. క్యూట్ ఉన్నాయి కోతులు అన్నీ అసలు. సో ఇది బోర్డ్ యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ కోడ్స్ అనమాట. జియో అంటే గోవా ఎయిర్పోర్ట్కి, ఇటు ఐఎక్జీ అంటే బెల్గావి ఎయిర్పోర్ట్కి ఇలా వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా ఇక్కడ. ఏం చేసినావురా? నువ్వు తినురా, నీకెందుకు రా అది. పావు నువ్వు తింటున్నావు కదా, దేనికి తిను గమ్మున. ఏమో నువ్వేంది అంత పెట్టుకున్నావు అట్లా, నిదానికి తినచ్చు కదా. వస్తువులు మస్తు క్యూట్ ఉన్నాయి అసలు. అండ్ మై ఫేవరెట్ మిసల్ పావ్. బ్రెడ్ ఆమ్లెట్ మన కంటెంట్, అది పోహా భయ్యా కంటెంట్. చెప్తే పట్ల లోపలికి అనుకుంటాం, అందుకనే చెప్పను. ఏం పిండుతున్నావు భయ్యా? నిమ్మరసం వేడిగా ఉంది, తినేసి స్టార్ట్ అవుదాం. హ్యాండ్ వాష్ మర్చిపోయా. బాబాయ్ డెల్టా హోటల్ డాబా डेल्टा हैशटैग द स्पॉट. सो पेट पूजा हो गया, अभी మంచిగా సెట్ చేయాలి. చెప్పింది నేను సార్, అఫ్కోర్స్ మంచిగానే ఉంటుంది అన్న. చాలా బ్రాండ్స్కి యాక్చువల్లీ నాతో ప్రమోట్ చేయించుకుంటే వాళ్ళకి లాయల్టీ ప్రమోషన్ జరుగుతుంది తెలుసా. నేను వాడే ఏ బ్రాండ్కి అయినా సరే రీసెర్చ్ చేసి తీసుకుంటా కదా. నేను వాడే ఏ బ్రాండ్ అయినా సరే ఎవరైనా కూడా నేను కళ్ళు మూసుకొని సజెస్ట్ చేస్తా. లేదు అంటే మాత్రం అసలు చెయ్య. థ్యాంక్ యూ బ్రో. యా, కాంటాక్ట్ motosanchay@gmail.com. ఏమైనా ఉంటే మెయిల్ పెట్టండి. ఐఎమ్ అప్ ఫర్ ప్రమోషన్స్ ఓన్లీ ఇఫ్ ది ప్రోడక్ట్ ఈస్ వెరీ జెన్యూన్ అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. అదే నేను చెప్పేది, ప్రోడక్ట్ ప్రమోషన్ అంటే అప్రోచ్ అవ్వండి. ఇఫ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ జెన్యూన్ అండ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ దెన్ ఐ విల్ ప్రమోట్. అంతే అంతే అంతే. కావాలనుకుంటే సార్ని కాంటాక్ట్ అవ్వండి. motosanchay@gmail.com. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. చలో స్టార్ట్. లెట్స్ రాక్ అండ్ రోల్ అండ్ రైడ్ ఇన్ చోర్లా ఘాట్. కర్ణాటక వాళ్ళు అన్నీ ఫ్రీ 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 అని ఉన్న ట్రెజరీలో ఉన్న డబ్బులన్నీ ఇచ్చి పారేసి రోడ్లు వేయడానికి కూడా డబ్బులు లేకుండా ఇట్లా సీరియస్లీ మంచిగా అనిపిస్తుంది నాకైతే బైక్ మీద రైడ్ చేస్తుంటే. ఇట్లాంటి వాటిలో ఏమైనా జాబులు ఉంటే బాగుండవు అయ్యా. మీరు అందరూ చూసి మంచిగా వీడియోస్ మీరు ఇన్పుట్స్ ఇవ్వండి. మీ ఇన్పుట్స్ ఖచ్చితంగా నేను కన్సిడర్ చేసుకొని అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మన ఛానల్ కూడా బాగుంటుంది. మంచి ఇన్కమ్ కానీ జనరేట్ అయితే మంచిగా ట్రావెల్ చేసి మీకు ఇంకా మీరు అడిగిన లొకేషన్స్కి వెళ్ళి వీడియోస్ చేస్తాను నేనైతే. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. 40 కిలోమీటర్స్ ఉంది బెల్గావి. 40లో నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్స్ సిటీలోనే ఉంటుంది. సో అరౌండ్ ఒక 20 to 25 కిలోమీటర్స్ ఉండొచ్చు ఇంకా ఘాట్ సెక్షన్. అయిపోయింది భయ్య. తర్వాత ఇంకా మనకు అడవులు కావాలన్నా కూడా దొరకవు, అంత హైవే, స్పోరింగ్ హైవే. ఆహా, ఇది దా ఆఫ్ రోడ్.
నాకు నిజంగా లగేజ్ కనుక ఎక్కువ లేకుండా ఉండింటే గట్టి కొడుతుంటే ఇక్కడ నేను కూడా. ఇట్లా రోడ్డు మధ్యలో పడేశారు. అట్లా రోడ్డు మధ్యలోకి పడేస్తారు వెహికల్స్, పాపం ఎట్లా ఏంటి అని కూడా ఆలోచించరు. అది కూడా టర్నింగ్లో ఉండే ఇట్లా బిస్కెట్ అవుతుండే బై మిస్టేక్ ఎవరైనా వస్తే. హిమాలయన్ కంటే ఫ్రంట్ సెక్షన్ పెద్దది కాబట్టి ఎక్కేస్తుంది. చిన్న బండ్లు కానీ ఏమైనా అయినాయి అంటే స్కూటీలు కానీ చిన్న చిన్న బైక్స్ కానీ బిస్కెట్ అసలు మెడబట్టేసినట్టుంది భయ్యాకి. పోతే గూపెడుతున్నాడు. అసలు తగ్గుతలేడుగా శ్రీకాంత్ అన్న. గుంట కాదు సార్, గుంత. ఎప్పుడు గుంటలో నీకైతే. నైస్ రోడ్ అయిపోయింది. ఘాట్ ఇంకా స్లో పని రావట్లే. వద్దొద్దు, వస్తున్నాడు స్లోగా. లేదు వచ్చాడు, వెనకాల ఉన్నాడు. అన్న నీవి అద్దాలు నా బండి కన్నా పెద్ద అద్దాలే కదా, కనిపించదు ఆయన. అవును, చేయి కొంచెం అటు ఇటు మూవ్ చేసి చూడొచ్చుగా. ఘాట్ రోడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ వీ ఎంటర్డ్ బెలగావి. బెల్గావ్ అన్నీ ఒకటే. సారీ వేరే వేరే అంట గౌతమ్ సార్ చెప్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎక్కువ స్పీడ్ కొట్టకపోయినా కూడా మాకు ఊరినే బ్రేక్స్ కొట్టాలి అన్నట్టు లేదు, జస్ట్ లైట్గా అప్లై చేస్తున్నాయి. ఇక్కడ ఊరినే గేర్ షిఫ్టింగ్ బ్రేకులు అన్నీ చేసేసరికి పిచ్చిలేస్తుంది. అండ్ ఇంకోటి మొత్తం టౌన్ లోపల కదా, సఫికేషన్ వచ్చేస్తుంది జాకెట్ ఇవన్నీ వేసుకొని ఉండేసరికి. పాపం గౌతమ్ సార్ కింద. హైదరాబాద్ కొడుతున్నాం ఎందుకు? బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ గోవా. హైదరాబాద్ థ్యాంక్ యూ. బెల్గావి. అండ్ బెల్గావి నుంచి రైట్. హైవే ఎక్కడమే కదా. ఇప్పుడు ఏది మనకు సోలాపూర్ వరకు ఇదేనా హైవే? ఎయిరా సంఖ్యాపేట 49 నిపాని 31 పూణే 300. ఓ ఇది బెంగళూరు హైవేనా? హైవే నుంచి డీవియేట్ అయ్యాము. 4 లేన్ హైవే నుంచి 2 లేన్ హైవే. యాక్చువల్లీ కొల్లాపూర్ పోయి కూడా వెళ్ళొచ్చు, బట్ కొల్లాపూర్కి వెళ్ళి మళ్ళీ నిపాని వచ్చి వెళ్ళాలి అంటే అది ఎక్కువ డిస్టెన్స్ ఉంది. సో ఇదైతే డైరెక్ట్ మనం నిపాని దగ్గరికి వెళ్ళిపోతాం. నిపాని కూడా బైపాస్ కొట్టేసి డైరెక్ట్ ఇంకా హైవేలోకి ఎక్కేయచ్చు అనమాట. భయ్యా బ్రేకులు గట్టిగా ఎత్తున్నాడు అసలు. పోయి ఘాట్ చెరుకు బ్రా. Another scenic place on the way to Sangli from Sankeshwar. రోడ్ కూడా చాలా బాగుంది ఇది. ఈవెన్ దో ఇట్ ఈస్ 2 lane, ది రోడ్ ఈస్ వెరీ గుడ్. ఓన్లీ థింగ్ ఈస్ లోకల్స్ అటు ఇటు అటు ఇష్టం వచ్చినట్టు దూరేస్తున్నారు భయ్య పిచ్చి పిచ్చిగా. జస్ట్ ఇమాజిన్ ఇదే రోడ్డు ఇదే వ్యూని మాన్సూన్లో ఫుల్ వర్షాలు పడినప్పుడు గ్రీనరీతో బా చిర్రాకు ఉంటుంది ఇక. Calling out your name, calling out. ఆ హిల్ ఒకటి ఇలిగుంది, పైన అంతా ప్లేన్ ఉంది. బండ్లు ఏమైనా వస్తున్నాయా? ఇక్కడ ఒక మంచి టీ పాయింట్ కనిపించింది. సో చాయ్ తాగుదామని చెప్పి ఆగుదాం అనుకున్నాము. చిచి, ఇక్కడ ఒక టీ పాయింట్ అన్న, వ్యూ పాయింట్ కాదు సార్. లంచ్ కాదు ఓన్లీ టీ. అయింది టీ పాయింట్.
నిప్పండి నుంచి 27 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ చాయ్ తాగుదామని చెప్పి ఆగాము. వ్యూ పాయింట్ మంచిగా ఉంది. మంచిగా ఇక్కడ విలేజ్ వైబ్స్ లాగా లైక్ ఎద్దుల బండి చక్రాలతో ఇట్లంతా అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇట్లా చెట్లని పెట్టున్నారు. గుడ్ థింగ్ ఏంటి అంటే మెయిన్ అట్రాక్టివ్ థింగ్ మనకి ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి కదా, పాత హీరో సైకిల్స్తోని టేబుల్ టాప్ లాగా చేసి ఇక్కడ పెట్టున్నారు అనమాట. సో ఇది మంచిగా అనిపించింది. అయింది టీ పాయింట్. ఇక్కడ చిన్న అట్రాక్టివ్ బొమ్మ ఉందన్నమాట. ఈ బొమ్మను చూసి అర్థమైంది ఇక్కడ చాయ్ పాయింట్ ఉందని చెప్పి. ప్రాపర్ మరాఠీ వాళ్ళ ఈయన కాదు పక్క తీసా అంకుల్ మంచిగా ఇన్వైట్ చేస్తున్నాడు వచ్చి తాగేసుకోండి. ఒక చేతిలో వడాపావ్ ఇంకో చేతిలో చాయ్ కెట్లు పెట్టుకొని. హాయ్ అంకుల్. మంచిగా మీసాలు తిప్పుకొని అంకుల్ ఇన్వైట్ చేస్తాం. నైస్. చాయ్ తాగేసి స్టార్ట్ అవుతాం. చాయ్ బ్రేక్ అయింది. అండ్ మనకి ఇక్కడ వీజీ వ్లాగ్స్ వేణు అన్న, మధు అన్న. హలో. గుడ్ గుడ్. ఆల్ సెట్. చెరుకు దొబ్బేసా. డన్. హిమాలయన్ ముందు BMW చిన్నది. హిమాలయన్ పేర్లోనే లయన్ ఉంది. తెలియకుండానే 4 మెంబర్స్ ఉండే మా రైడ్ కాస్తే 3 అయ్యి ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ 7 అయిపోయాము. 7 8 అయిపోయాము. ఒక దగ్గర కలిసాము. వాళ్ళ పాటికి వాళ్ళు సరే మన పాటికి మేము వచ్చాము. గట్టి కొడుతున్నాం భయ అందరము 80 90లో. రైడింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనమాట. సో బాగా గట్టి కొట్టేస్తున్నాం అందరం. 9 మందిలో ఆల్మోస్ట్ 4 వ్లాగర్స్ ఉన్నారు. సో 4 కాదు 5 ఉన్నారు. నేను, గౌతమ్ అన్న, వీజీ అన్న, మధు అన్న అండ్ అరవింద్ 5 వ్లాగర్స్ ఉన్నాము. అండ్ ఇంకోటి 9 బైక్స్లో 7 డామినార్స్ ఉన్నాయి. ఓన్లీ మనది అశ్వ ఒకటి అండ్ ఇంకొకటిది GS ఉంది 310. సో ట్రైల్ అంటే ఇంతవరకు పటాల మీదే చూస్తుంటారు. బట్ ఇప్పుడు చూడండి రోడ్డు మీద కూడా ఇంజన్. కోచ్ నెంబర్ 1, కోచ్ నెంబర్ 2, కోచ్ నెంబర్ 3, కోచ్ నెంబర్ 4. ఈ అవ్వాలి రోడ్ అనుకున్నావు ఇంకేమనుకున్నావు అన్న. 4 ట్రాలీలు కట్టుకొని పోతాను. చాలా డేంజర్ అసలు ఇది. 1 2 3 4 వాడు అంత పెట్టాడు. బ్రేక్లు ఏమో ఒట్టి ఇంజన్కే ఉంటాయి. వాడు స్పీడ్గా వచ్చి బ్రేక్ కొట్టినా కూడా మొత్తం కంట్రోల్ అవ్వాలి కదా. ఒకవేళ అయినా కూడా 2 ట్రాలీలు అవుతాయి, మిగతా 2 అటు ఇటు వెళ్ళిపోతాయి. చాలా రిస్క్ అసలు. వై ఆర్ నౌ ఎంటరింగ్ NH 166 సాంగ్లా నుంచి సోలాపూర్ వరకు ఏం కదా. హలో మామ బండ్లు వేసుకొని వస్తారు. 2 గంటలకు వస్తారు పెట్రోల్ కోసం ఎత్తుక్కుంటా. వ్యూ బాగుంది. ఇంత చక్కటి చూడముచ్చటైన వ్యూ. నువ్వు మంచిగా మీడియం మోడ్ పెట్టుకున్నప్పుడు దానికి ఛార్జింగ్ పెట్టి కూడా నువ్వు లాక్ చేయొచ్చు. బట్ యు ఆర్ నాట్ చూసింగ్ దట్ అన్నా. జస్ట్ ఇమాజిన్ ఇదే రోడ్స్, క్లౌడీ వెదర్, మాన్సూన్స్, ఇవే మనం మొత్తం గ్రీనరీలో ఉంటే వ్యూ ఎట్లుంటుంది. बेटी हचाओ बेटी बचाओ बोसे के सामने हमें लोग खाना के लिए रुक रहा. కానీ ఇక్కడ ఫుడ్ ఉందా? రెస్టారెంట్ అండ్ నాస్టా సెంటర్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. రోడ్లలోకి ఎక్కువ కొంచెం బ్యాగులు అంతా లూజ్ అయిపోయినాయి. మంచి గట్టి టైట్ చేసి కట్టేసిన. అండ్ మీన్ వైల్ ఇక్కడ ఒక మంచి హోటల్ కనిపిస్తుంది, హోటల్ బేటా. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. ఫుడ్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ చుట్టూ వ్యూ మాత్రం కిరాకుంది, అందుకని చెప్పి ఆగాము. పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ మిస్టర్ గౌతమ్ విత్ చిన్నపిల్లలు పాలబుడ్డి లంచ్ పాల అయినాడు తాగుతున్నాడు. అయినా కొత్త కదా ఆరాటం ఉంటుంది. ఆకలి అవుతుంది. లోపల పేట్ పూజ చేయండి ఫస్ట్. సో ఇప్పుడు పేట్ పూజ కోసం ఆగాము. 10-11 बजे तक पहुंचेंगे क्या? 12 बजे तक हाँ हाँ. अभी यहाँ से आसपास 600 किलोमीटर होगा. 6 नहीं 5 4 4.5. అందరూ మాట్లాడుతూ ఉన్నారనమాట. అండ్ ఈ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ వ్యూ, హిలీ టెరైన్స్, నైస్. అసలు ఫటాఫట్ లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. నో మోర్ డిలే. 1 మిసల్ పావ్, 7 చపాతీ, 1 పన్నీర్ కాజు పన్నీర్, 1 దాల్ తడకా, 3
థమ్స్ అప్ ఇవన్నీ తీసుకొని బిల్ ఎంత అయింది గెస్ట్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి, తర్వాత చెప్తాను ఎంత అయిందో. ఇప్పుడు ఇక్కడ నుంచి సోలాపూర్ 140 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అయింది. మనం వెళ్ళేసరికి అర్ధరాత్రి 2-3 అయింది భయ్యా. బిల్ ఎంత అయింది? 465 రూపాయలు. ఇప్పుడు మా పేట్ పూజ అయిపోయింది. తర్వాత మన వాహనాల పేట్ పూజ. యాక్చువల్లీ నాకు ఇంకా ఉంది రేంజ్ ట్రిప్ రాలేదు. గౌతమ్ అన్న దాంట్లో అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా 20 to 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంది రేంజ్. సో ఇండియన్ వాళ్ళకి అందరికి ఇండియన్ ఆయిల్ గన్ దొరికితే నేను కూడా ఇక ఫ్యూల్ అప్ చేయించేద్దాం అనుకున్నా, మళ్ళీ ఆగడం ఎందుకు అని. 236 లీటర్స్కి 9.5 రూపీస్ పడింది. 9.5 లీటర్స్ పడింది. అండ్ లేట్ అయిపోయింది యాక్చువల్లీ, 5:20 అయిపోయింది టైం. మేము ఎక్స్పెక్ట్ చేసింది అయితే మార్నింగ్ 6 కల్లా బయలుదేరితే ఈవినింగ్ 7:38 కల్లా రీచ్ అయిపోదామని చెప్పి. బట్ మార్నింగ్ స్టార్ట్ అయింది 9 అయింది కదా. అండ్ బ్రేక్స్ కూడా లంచ్ ఇప్పుడైతే ఫుడ్ అంతా అయిపోయింది. ఫ్యూయల్ అప్ కూడా చేయించేసుకున్నాం కాబట్టి హోప్ఫుల్లీ నెక్స్ట్ మళ్ళీ షోలాపూర్ దాటినాక కర్ణాటక బార్డర్ ఎంటర్ అయిన తర్వాత ఆగుదామని చెప్పి అనుకుంటున్నాం. పోలీసులు ఆపుతున్నారు కార్లని, అన్నీ ఆపుతున్నారు భయ్య, మనల్ని తప్ప. కంటెంట్ పోయింది నాకు పొద్దున. సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అంటే రైడర్ కదా. సూపర్ రైడర్ నేను వచ్చేస్తున్నాను జీని. ఫైర్ అనుకున్నట్టుంది అంటే కాలబెట్టారు. కలర్ మాత్రం మళ్ళీ వస్తుంది భయ్యా. ఎక్కడితో సాంగ్లీ సోలాపూర్ హైవే అయిపోయింది. రైట్ వెళ్తే ముంబై, లెఫ్ట్ వెళ్తే హైదరాబాదు. పానియర్స్ ప్రో అల్ట్రా మ్యాక్స్ అన్న సెట్ ఉన్నాయన్న పానియర్స్. అండ్ వీ రీచ్డ్ సోలాపూర్. ఇక్కడ నుంచి 275 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి రోడ్డు కొంచెం ట్రికీ ఉంటుంది. లైక్ ట్రికీ అంటే రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి, డైవర్షన్స్ ఉంటాయి. అండ్ రోడ్ కూడా అంత బాగుండదు. ఇప్పటి వరకు కొట్టినంత స్పీడ్ కొట్టలేము, యావరేజ్ స్పీడ్. సో ఒక చిన్న బ్రేక్ కోసం మాకేం షోలాపూర్ దాటి 10 కిలోమీటర్స్ వచ్చాం. అండ్ ఒక చిన్న బ్రేక్. ఇంటర్కామ్ ఛార్జింగ్ పెట్టినాడు గౌతమ్ అన్న. అండ్ చాయ్ కూడా తాగుదాం అనుకున్నాను కానీ గౌతమ్ సార్ తాగేసి చెప్తే ఎట్లుందో బాగుంది అంటే అప్పుడు తీసుకుందాం అనుకున్నాను, లేదంటే లైటింగ్ సరిపోతలేదు అనిపిస్తుంది. యాక్చువల్గా ఎల్లో ఫిల్టర్ ఒకటి ఉండే కదా, ఈ పక్కన ఎల్లో ఫిల్టర్స్ ఉండే, అది కూడా ఎవడో దుబ్బేసింది నిన్న పార్కింగ్లో, ఐబీడబ్ల్యూ పార్కింగ్లో. సో వైట్ లైట్స్ కొట్టాలంటే అసలు కనిపిస్తలేదు. 5 hours చూపిస్తుంది భయ్య ఇంక ఇక్కడి నుంచి. ఫనీ భయ్య మంచిగా శ్రద్ధతో నా హెల్మెట్ కూడా క్లీన్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, నీ మేలు జన్మకు మర్చిపోలేను భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. టైం 7:55 అండ్ చాయ్ బ్రేక్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. గౌతమ్ సార్ ఒకళ్ళే తాగారు, నేను ఇంకా ఫనీ బ్రో హెల్మెట్ తర్వాత లైట్స్ ఇవంతా క్లీన్ చేసుకున్నాము. మొత్తం అంతా పురుగులు పడిపోయిండే. నైట్ కదా, సో ఎక్కువ హై స్పీడ్ కూడా కొట్టలేము. ఇందాక స్ట్రెచ్ అయితే క్రేజీ అయింది. లంచ్ చేసుకున్నాక 5 o'clock స్టార్ట్ అయ్యాము. 5 o'clock నుంచి 7:20కి ఇక్కడికి వచ్చేసాము. అక్కడి నుంచి ఇక్కడికి 210 kilometers ట్రావెల్ చేసాం ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 hours 20 minutes. క్రేజీ యాక్సిడెంట్, అసలు గల్లీజ్గా అయ్యింది యాక్సిడెంట్. లారీ వెళ్ళి ఇంకో లారీలోకి దూరిపోయింది. అట్లే వీలైనంత వరకు చీకటి పడ్డాక రైడ్ అవాయిడ్ చేయండి. మీరు ఒకవేళ ఎక్కువ డిస్టెన్స్ కొడుతున్నారు అంటే మార్నింగ్ అర్లీగా అయినా స్టార్ట్ అవ్వండి. లైక్ అరౌండ్ 4-4:30కి స్టార్ట్ అయినా పర్లేదు, కానీ నైట్ మాత్రం ఆఫ్టర్ 8 ఎట్టి పరిస్థితుల్లో రైడ్ పెట్టుకోకండి. మీరు ఏ ప్లేస్కి అయితే దగ్గరలో ఉంటారో ఆ ప్లేస్లో ఏదైనా స్టే చూసుకొని ఆగిపోండి, అంతే. చాలా రిస్కీ. ఇది విండ్మిల్ ప్రొపెల్లర్స్, ఇంత పెద్దగా ఉంటుంది భయ ఒక విండ్మిల్ ప్రొపెల్లర్.
హోటల్ కొల్లాపురి డాబా. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము, డిన్నర్ కోసం ఆగాము. సో మన వెహికల్స్ ఇక్కడ బాగా చేసాం. అంబియన్స్ బాగుంది యాక్చువల్లీ, మంచిగా లైట్స్తో క్లీన్. సింపుల్గా రేట్లు వేసేసినా కూడా ఇంటీరియర్స్ అంతా మంచిగా చేస్తున్నారు. డిన్నర్ అయిపోయింది. బటర్ రోటీ అండ్ పన్నీర్ బుర్జీ తిన్నాం విత్ 1 మసాలా పాపడ్. 190 రూపీస్ పడింది. టేస్ట్ ఓకే, గుడ్, బాగుంది. జియో బంక్ ఉంది. మహారాష్ట్రలో ఫ్యూయల్ ప్రైస్ ఎంత? 106 రూపీస్ ఉంది భయ్యా. కలర్ఫుల్ ఉంది యాక్చువల్లీ పెట్రోల్ బంక్. ఇండియన్ ఆయిల్ లేకున్నా ఇంక ఇక్కడ జియో వాళ్ళది బంక్ మంచిగానే ఉంది కదా అని చెప్పి పట్టిస్తున్నాను. చూడాలి, హోప్ఫుల్లీ మైలేజ్ మంచిగా రావాలని కోరుకుంటున్నా. ఫ్యూయల్ పట్టించేసా 1227 రూపీస్ పట్టింది. ఈ ట్రిప్లో మనకు 7 ఫుల్ ట్యాంక్స్ అయినాయి భయ్యా. చలి ఘోరంగా ఉంది భయ్యా, వణుకు వస్తుంది గజ 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 గజ. హుడీ వేసుకుందాం అనుకున్నా కానీ టాప్ బాక్స్లో నుంచి తీయాలంటే మొత్తం 2 బ్యాగులు బంజీ కార్డ్స్ అన్నీ తీసి పెట్టాలి. మళ్ళీ దానికి ఒక హాఫ్ అన్ అవర్ డిలే. ఏం కాదు బాక్ అని చెప్పి ఇంకా లైట్ తీసుకుని స్టార్ట్ చెప్పిన. పిచ్చి డార్క్ అయిపోయింది మొత్తం. అసలు మజా వస్తుంది కానీ రైడ్ చేస్తుంటే. 11:30 అయిపోయింది. హైదరాబాద్కి ఇంకా 190 కిలోమీటర్స్ ఉంది. ఏంటి భయ్యా నువ్వు ముందర మెరుస్తున్నారు ఇద్దరు అసలు. ఫనీ ఇంకా గౌతమ్ అన్న రిఫ్లెక్టర్స్ ఉంటాయి కదా రైడింగ్ జాకెట్కి, రైడింగ్ ప్యాంట్కి, రైడింగ్ షూస్కి, అంత బాగా మెరుస్తున్నాయి. లైట్లు పెట్టుకొని పోతున్నట్టే. ఇప్పుడు నా వెనకాల కూడా అట్లనే కనిపిస్తుంటుంది వెనకాల వాళ్ళకి. సో రైడింగ్ గేర్ వల్ల నైట్ టైం ట్రావెల్ చేసిన వెనకాల వాళ్ళకి ఇండికేషన్. లిటరలీ ఎవడో లైట్లు పెట్టుకొని పోతున్నట్టుంది కదా. We entered into Karnataka. అర్ధరాత్రి 12 గంటలు. ఈ ట్రాఫిక్ ఏందో సార్ హైవేలో. పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యాక్సిడెంట్ ఏదో అయినట్టుందా? యాక్సిడెంట్ ఏం లేదు, అది ట్రక్ పైన తగులుతుందేమో మరి బ్రిడ్జ్ కింద సరిపోక. హైవేలో ఆపోజిట్లో పడుతున్నారు. ఆల్రెడీ గుద్దేస్తున్నాడు ఎక్కడో వెహికల్ని. మళ్ళా ఇప్పుడు ఆపోజిట్లో తాగేస్తున్నట్టున్నాడు. TS07 ET6823 నెంబర్. అమ్మా అయినా ఏంది ఇంత ట్రాఫిక్ ఉంది నీ జీవితం? గౌతమ్ అన్న ఏడున్నావు నువ్వు? నన్ను అంటున్నావు ఫనీ ఎప్పుడో కొట్టేసి వెళ్ళిపోయింది కూడా ఆ బొక్కలా దూరి. ఫనీ నువ్వెట్టన్నావు? చిచ్చి నాకైనా స్కోప్ లేదు ఎక్కడ అన్నా. నన్ను వీళ్ళు రౌండ్ చేసిర్రే. ఏ ఆడొచ్చేది లారీల మధ్యలో అన్నా. వామ్మో ఏం సార్ ఇంత ట్రాఫిక్ అయింది అబ్బా. అండ్ వీ ఎంటర్డ్ ఇన్ టు హైదరాబాద్ బ్రో. ఓఆర్ఆర్ దాటేసాం అంటే హైదరాబాద్లోకి ఎంటర్ అయిపోయాం. ఇంటికి 40 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ మ్యాక్స్. గౌతమ్ అన్నది బ్యాగ్ అవన్నీ తీయాలి మధ్యలో ఆగి. అశ్వ చైన్ అయితే కంప్లీట్ డ్రై అయిపోయి అంతా లూజ్ అయిపోయింది. టక 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 సౌండ్ వస్తుంది. ఇట్లా రొటేట్ అయ్యేటప్పుడు పైన చైన్ కేస్ ఉంటుంది కదా దానికి తగిలి సౌండ్ వస్తుంది, అంత లూజ్ అయిపోయింది. అండ్ టైం వచ్చేసి 2:45 అయ్యింది. మనం బయలుదేరింది నిన్న పొద్దున 9 గంటలకి. టైం వచ్చేసి ఇప్పుడు 18 గంటలు పట్టింది భయ్యా రైడ్. బ్రేక్స్ చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి ఈరోజు. నా లైఫ్లో ఫస్ట్ టైం 18 hours ఒక రైడ్ చేయడము. నెంబర్ ఆఫ్ బ్రేక్స్ ఎక్కువైపోయినాయి
అండ్ తీసుకున్న ప్రతిసారి టైం కూడా ఎక్కువసేపు ఆగిపోయినాము, లేదంటే అసలు ఇంత డిలే అవ్వకపోతుండే. మన రైడింగ్ స్టైల్ మీకు తెలిసిందే కదా. ఏంది ఏమి ఏం షేర్ చేస్తానా? మోటో సెంచరీ. సో గౌతమ్ అన్న వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుంచి. ఇది వై జంక్షన్. నేను అటు వెళ్ళిపోతా, గౌతమ్ అన్న ఇటు వెళ్ళిపోతాడు. వెళ్ళబోద్ది అవుతుంది. ఇంటికి వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి? చిచి, ఇంటికి వెళ్ళడం ప్రాబ్లం కాదు, మళ్ళీ రేపు ఆఫీస్కి పోవాలి, అది నా ప్రాబ్లం. లేకపోతే ఇంకా తిరుగుతుండే. వెళ్ళి పడుకో, అర్ధరాత్రిలో తిరుగుడేంది? మనం మాట్లాడదాం సార్. ఎవరి వల్ల అర్ధరాత్రి వరకు తిరిగింది అన్నా? నువ్వు ఒకటి రియలైజ్ అయినావా? చెప్పు. మనం ఎన్నింటి వెళ్ళాం? 18 గంటలు రైడింగ్లోనే ఉండే మనం. మళ్ళీ స్పీడు గట్టిగానే కొట్టాం, కానీ 18 గంటలు పట్టింది. సరే బాయ్. సో అదనమాట సంగతి. ఇక్కడ నుంచి ఇద్దరం డిస్పర్స్ అయిపోతున్నాం. నేను గౌతమ్ అన్న, నేను వయా అమీర్పేట ఇంటికి వెళ్ళిపోతున్నాను. గౌతమ్ అన్న లెఫ్ట్ తీసుకొని భువనపల్లి మీదుగా కజీర్ వెళ్ళిపోతాడు. సీ యూ బాయ్ అన్న. నువ్వు కూడా. అండ్ 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 ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎవరికో కాదు, మన అశ్వాకి. నిజంగా అసలు అశ్వా సపోర్ట్ లేకపోయింటే మనం ఈ రైడ్ ఇంత సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేవాళ్ళం కాదు. లవ్ యూ సో మచ్ రా అశ్వా. కోఆపరేషన్ లేకపోయింటే ఈ రైడ్ మనం ఇంత సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ రా అశ్వా, లవ్ యూ. అదనమాట ఈ సిరీస్ అండ్ IBW ఈవెంట్ గురించి డీటెయిల్స్ అండ్ నేను ఎలా ఎంజాయ్ చేశాను గోవా ట్రిప్ ఇదంతా ఇక్కడితోని. అండ్ ఈ పర్టికులర్ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ కంప్లీట్ సిరీస్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి. అండ్ ఈ సిరీస్ని ఇంట్రెస్టింగ్గా చూస్తారన్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా వచ్చి వీడియోస్ చూసేంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మంచి మంచి సిరీస్తో మంచి మంచి లొకేషన్స్తో ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ ఇంకా వీడియోస్ వస్తుంటాయి. సో అవన్నీ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఈస్ రాజీవ్, యువర్స్ మోటో సంచారి. గుడ్ నైట్. అండ్ నేను పొద్దున్నే లేపేసిన. హాయ్. 4 days బ్యాక్ సేమ్ లగేజ్ని తీసుకొని అశ్వ మీద పెట్టా. ఇప్పుడు సేమ్ లగేజ్ అశ్వ మీద నుంచి తీసి ఇంటికి తీసుకొని వెళ్తున్నా. ఇట్ మీన్స్ ట్రిప్ అయిపోయింది.